ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో రిజర్వ్డ్ ఫారెస్ట్ ఆధారంగా ఏర్పాటు చేసిన నీలాద్రి అర్బన్ పార్క్లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ప్రతి ఏటా అర్బన్ పార్క్లో ఉన్న చుక్కల దుప్పులు అనే పలు కారణాలతో మృత్యువాత పడుతున్నాయి. వాటికి రక్షణ కల్పించే విషయంలో అటవీ శాఖ మీనామేషాలు లెక్కిస్తుందనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పార్కు పడమర వైపున సింగరేణి బొగ్గుగని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అటవీ శాఖ అధికారులు చెప్తూ ఉండగా అది తమకు సంబంధం లేదని సింగరేణి సంస్థ అధికారులు చెప్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పార్కులోకి విచ్చలవిడిగా వీధి కుక్కలు చొరబడి స్వైర విహారం చేస్తున్నాయి. చుక్కల దుప్పులపైన దాడులు చేయటంతో అవి మరణిస్తున్నాయి. సత్తుపల్లి పట్టణంలోని బేంసూర్ రోడ్డులో 390 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో అర్బన్ పార్కును ఏర్పాటు చేయాలని 2018లో నిర్ణయించారు. కాలక్రమేణా పార్కును అభివృద్ధి చేశారు. దీనికి సింగరేణి సంస్థ, సత్తుపల్లి మున్సిపాలిటీ అటవీ శాఖ నిధులు ఖర్చు చేశారు. పార్కు రెండు వైపులా ఇనుప మెస్తో కూడిన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పార్కు పడమర వైపున సింగరేణి ఓపెన్ కాస్ట్ డంపింగ్ గుట్ట ఉండటంతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేదు. పార్కులో రహదారులు నిర్మించి వన్యప్రాణుల కోసం నీటి చెరువులను తవ్వించారు. వాచ్ టవర్ నిర్మించారు. పార్కును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దినప్పటికీ వన్యప్రాణులకు సరైన రక్షణ కల్పించలేకపోయారు. 2018లో సత్తుపల్లి అర్బన్ పార్కుని ప్రారంభించడం జరిగింది. సత్తుపల్లి పట్టణ ప్రజలు వివిధ వృత్తుల్లో ఉండి చాలా ఒత్తిడితో ఉంటున్నారు. ఆహ్లాదకరంగా ఆదివారం కానీ సాయంత్రం పూట కానీ ఆ పార్కులో స్వేద తీసుకోవడానికి ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి అర్బన్ పార్కుని నిర్మించడం, కొన్ని వేల కోట్ల రూపాయలు పార్కుని నిర్మించడం జరిగింది. దాంట్లో వన్య ప్రాణులు కూడా చాలా ఉంటున్నాయి. దుప్పులు, జింకలు ఇలాంటి వన్యప్రాణులు కూడా ఉన్నాయి. కానీ ఆ అర్బన్ పార్కును అడావుడిగా ఓపెన్ చేశారు. కానీ ఆ జంతువులకి రక్షణ లేకుండా ఉన్న పరిస్థితి, చుట్టూతా ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవటం వల్ల దుప్పులు అడవిలోంచి బయటకు వచ్చేసి కుక్కల బారిన పడి చాలామంది మూగజీవాలు చనిపోతూ ఉన్నాయి. ఇవి నిత్యకృత్యంగా మారుతున్నా కూడా అటవీ శాఖ కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. జనరల్గా ప్రజలు అనుకునేది ఏంటంటే ఈ కుక్కల దాడా లేదా వీళ్ళు ఏమన్నా ఫారెస్ట్ వాళ్ళు కానీ ఇతరులు కలిసి ఆ మూగజీవాలను ఏమైనా చంపి ఆ కుక్కల వేటలో చనిపోయినట్టుగా చిత్రీకరిస్తున్నారనేది కూడా సత్తుపల్లి పట్టణంలో ప్రజలు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ స్పందించి అర్బన్ పార్క్లో ఉన్నటువంటి మూగజీవుల యొక్క రక్షణకి చుట్టూతా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అవి బయటికి రాకుండా కుక్కల బారిన పడకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను సత్తుపల్లి పట్టణ వాసిగా ఈ ఫారెస్ట్ వారిని కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానీ కోరుతా ఉన్నాం. అర్బన్ పార్కును సందర్శకులకు, వాకర్స్ కు అనుకూలంగా తీర్చిదిద్దినప్పటికీ వన్యప్రాణులకు రక్షణ చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. సాధారణంగా వన్యప్రాణుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అటవీ శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోకపోవడంతో చుక్కల దుప్పులు ప్రాణాలు విడుస్తున్నాయి. పార్కులో 300 వరకు చుక్కల దుప్పులు ఉంటాయని అంచనా. అయితే పార్కుకు వెంగళరావు నగర్, జలగం నగర్ సమీప ప్రాంతాల నుంచి వీధి కుక్కలు ప్రవేశించి దుప్పులపై దాడి చేస్తున్నాయి. తీవ్రంగా గాయపడిన దుప్పులకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చికిత్స చేసి కిన్నెరసానిలోని అభయారణ్యంలోకి వదులుతున్నారు. కొన్ని దుప్పులు వైద్య సహాయం అందించేలోపే మరణిస్తున్నాయి. ఈ అర్బన్ సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ ఏరియా వచ్చేసి 150 హెక్టార్లలో ఉంది. ఈ 150 హెక్టార్లలో మేము దీనిలో అర్బన్ పార్క్లో భాగంగా అనేకమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేశాము. గజీబోలు చేసాము, తర్వాత వాచ్ టవర్ ఒకటి చేసాము, తర్వాత రచ్చబండలు చేసాము, ఒక సాఫ్ట్వేర్ షాప్ చేసాము, లైబ్రరీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇవన్నీ నిధులు వచ్చేసి మనకి ఎఫారెస్టేషన్లో వచ్చాయి. ఇన్సైడ్ ప్లాంటింగ్ కూడా చేస్తున్నాము. ఇక్కడ వైల్డ్ లైఫ్ వచ్చేసరికి మెయిన్గా మనకుంది డీర్సే ఎక్కువ ఉన్నాయి. డీర్స్ పాపులేషన్ ఆల్మోస్ట్ ఒక 100 వరకు ఉన్నాయి. తర్వాత కుందేళ్ళు ఉన్నాయి. వాటి సంరక్షణ కోసం మనకి ఎప్పుడు పీటీలు అనేవి ఉన్నాయి. ఇక్కడ పీటీల్లో ఎప్పుడు మనకి సోలార్ బోర్వెల్స్ ద్వారా నీళ్ళని సప్లై వాటికి అందించడం జరుగుతూ ఉంటుంది. ఎండాకాలం కూడా ఈ హాట్ సమ్మర్ సీజన్లో కూడా మనకి ఆ నీళ్ళు వాటికి సరిపోతూ ఉంటాయి. కొన్ని దుప్పులు పార్కు నుంచి బయటకు వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్నాయి. ఓ దుప్పి గత ఏడాది వెంగళరావు నగర్ నివాస ప్రాంతంలోకి వచ్చి బావిలో పడి మరణించిన ఘటన కూడా వెలుగు చూస్తుంది. ఇలా పలు రకాల కారణాలతో దుప్పులు నిత్యం మృత్యువాత పడటం పరిపాటిగా మారింది. వన్యప్రాణులను కాపాడేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జంతు ప్రేమికులు భావిస్తున్నారు. పదుల సంఖ్యలో దుప్పులు పలు కారణాలతో మృత్యువాత పడుతున్నా ఇప్పటి వరకు పటిష్టమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
పార్కు బయట నుంచి వీధి కుక్కలు పార్కులోకి రావడం, పార్కులోని దుప్పులు బయటకు పోవడాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.